Good morning, students. Calculate standard deviation. Question answer. Calculate standard deviation from the following data by the method of actual assumed mean method. Okay. Calculate standard deviation from the following data by the method of actual assumed mean method. Okay. Actual mean method చేసుకొని బేస్ చేసుకొని స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి అండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ బేస్ చేసుకొని కూడా మనం స్టాండర్డ్ డివియేషన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే కంపల్సరీ మనం యాక్చువల్ మీన్ ప్రిపరేషన్ చేయాలి, లేదు అంటే అజ్యూమ్డ్ మీన్ ప్రిపరేషన్ చేసి ఈ స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది నాన్న. ఓకే, సో క్వశ్చన్ వినండి. సో ఇక్కడ ఏ సిరీస్ అని మనకి మెన్షన్ చేయడం అన్న క్వశ్చన్ని బేస్ చేసుకొని అది ఇండివిజువల్ సిరీసా, డిస్క్రీట్ సిరీసా, కంటిన్యూస్ సిరీసా మనమే ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇండివిజువల్ సిరీస్ అనుకోండి, ఓన్లీ ఎక్స్ వాల్యూసే డేటా ఇస్తాడు, అది ఇండివిజువల్ సిరీస్ లాగా ట్రీట్ చేస్తాం. ఎక్స్ వాల్యూస్ అండ్ ఫ్రీక్వెన్సీ రెండు కూడా మనకి ఇస్తే సో దాన్ని మనం డిస్క్రీట్ సిరీస్ లాగా ట్రీట్ చేస్తాం నాన్న. అలా కాకుండా ఎక్స్ వాల్యూస్కి కొన్నిసార్లు మనకి కంటిన్యూస్ సిరీస్లో కూడా ఎలా ఇస్తాడంటే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఇస్తాడు. సో 10 పక్కన ఏమి ఇస్తాడంటే లెస్ దాన్, ఎబో, బిలో. సో అలా ఇచ్చాడు అనుకోండి మనం, సో దాన్ని ఏ సిరీస్ అనుకుంటాము, డిస్క్రీటా? లేదు నాన్న. సో అలా లెస్ దాన్ కానీ ఎబో, మోర్ దాన్, బిలో అలా ఇచ్చినప్పుడు ఆ సిరీస్ అనేది కంటిన్యూస్ సిరీస్ అవుతుంది. సో దాన్ని మనం ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది నాన్న. ఓకే, ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది నాన్న మనకి 3, 2, 8, 7, 12, 20, 8, 20, 10, 10. సో ఇది ఇప్పుడు డిస్క్రీట్ సిరీస్ అన్న. ఎక్స్ పక్కన మనకి మోర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ బిలో, ఎబో ఏది కూడా మనకి మెన్షన్ చేయలేదు నాన్న. సో అందుకని ఏమంటున్నాం, అది డిస్క్రీట్ సిరీస్ లాగా ట్రీట్ చేస్తున్నాం. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డివియేషన్ బై ది మెథడ్ ఆఫ్ యాక్చువల్ మీన్ మెథడ్. ఓకే, స్టాండర్డ్ డివియేషన్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం బై ది మెథడ్ ఆఫ్ యాక్చువల్ మీన్ మెథడ్. ఓకే, ఎక్స్ వాల్యూస్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్నాం నాన్న. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3, 2, 8, 7, 12, 20, 8, 20, 10, 10. సో నెక్స్ట్ యాక్చువల్ మీన్ మెథడ్ మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఫస్ట్ మనకి స్టాండర్డ్ డివియేషన్ ఫార్ములా ఏంటి నాన్న, స్టాండర్డ్ డివియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ అని. ఓకే, సిగ్మా ఎఫ్డి స్క్వేర్ డివైడెడ్ బై ఎన్, వేర్ డి ఎలా వస్తుంది నాన్న, వేర్ డి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఓకే, వేర్ డి ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వస్తుంది. మరి డి రావాలి అంటే బార్ ఎక్స్ మనకి ఉండాలి నాన్న. ఆ బార్ ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము, యాక్చువల్ మీన్ మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బార్ ఎక్స్ అంటే ఏంటి నాన్న, యాక్చువల్ మీన్ మెథడ్. ఓకే, యాక్చువల్ మీన్ మెథడ్లో అర్థమెటిక్ మీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. సో అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి నాన్న, యాక్చువల్ అంటే డైరెక్ట్ మెథడ్ కదా, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఏంటి నాన్న, బార్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సిగ్మా ఎఫ్ఎక్స్ మనకి ఇక్కడ ఎఫ్ వాల్యూస్ ఉన్నాయి, ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి. సో ఇంకా ఇక్కడ చూడండి, 10 × 3 30, 20 × 2 40, 30 × 8 240, 40 × 7 280, 50 × 12 600, 60 × 20 1200, 70 × 8 560, 80 × 20 1600, 90 × 10 900, 100 × 10 1000. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఎలా వస్తుంది, ఎక్స్ వాల్యూస్ల నుంచి బార్ ఎక్స్ వాల్యూ మనం లెస్ చేయాలి. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందన్న 10 మైనస్ బార్ ఎక్స్ ఎంత వచ్చింది మనకి 30 + 40 + 240 280 600. సో ఇదంతా మనం ఎఫ్ఎక్స్ వాల్యూస్ యాడ్ చేస్తే మనకి 5550 వచ్చింది నాన్న. ఓకే, 5550. ఇక్కడ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం నాన్న. బార్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది, 5550 డివైడెడ్ బై ఎన్ అంటే నంబర్ ఆఫ్ టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత వచ్చింది నాన్న, 100.
సో 5550 డివైడెడ్ బై 100. సో చేస్తే 55.5 అన్న. ఇదేంటిది నాన్న, బార్ ఎక్స్ ఈక్వల్ టు 55.5. సో డి వాల్యూ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 10 - 55 చేస్తే 55.5 చేస్తే -45.5. మనము మాడ్యులస్ ఆఫ్ డి చేసేటప్పుడు మాత్రం సైన్స్ ఆర్ ఇగ్నోర్డ్ అంటున్నాం. ఇక్కడ డి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇగ్నోర్ కాదు నాన్న, ఓకే, కన్సిడర్ చేస్తాము. 10 - 55.5 చేస్తే -45.5. 20 - 55.5 చేస్తే 35 - 35.5 నాన్న. అండ్ నెక్స్ట్ వన్ 30 - 55.5 చేస్తే -25.5. 40 - 55.5 చేస్తే -15.5 నాన్న, ఓకే. 50 - 55.5 చేస్తే -5.5. 60 - 55.5 చేస్తే +4.5 నాన్న. 70 - 55.5 చేస్తే 14.5. నెక్స్ట్ వన్ 80 - 55.5 చేస్తే 24.5. 90 - 55.5 చేస్తే 34.5. 100 - 55.5 చేస్తే 44.5 నాన్న. సో ఇప్పుడు డి వాల్యూస్ వచ్చేసినాయి. మనకు కావాల్సింది నాన్న సిగ్మా ఎఫ్డి స్క్వేర్ టోటల్ కావాలి మనకి. సో ఇక్కడ ఏం చేయాలి అంటే డి స్క్వేర్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేసిన టోటల్ వాల్యూ మనకి కావాలి. సో ఇక్కడ మనం డి స్క్వేర్ ఉందా, లేదు. సో ఫస్ట్ యూ కెన్ ప్రిపేర్ డి స్క్వేర్, ఓకే. డి స్క్వేర్ ఎలా చేస్తాము, 45.5 × 2 చేయొద్దు, 45.5 × 45.5. సో అయితే మనకి 2070.25. మరి మైనస్ ఉంది కదా మేడం, మైనస్ ఎందుకు వేసుకోలేదు అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందమ్మా, ప్లస్. నెక్స్ట్ 35.5 × 35.5 చేస్తే 1260.25. 25.5 × 25.5 చేస్తే 650.25. అండ్ నెక్స్ట్ వన్ 15.5 × 15.5 నాన్న 240.25. 5.5 × 5.5 చేస్తే 30.25. 4.5 × 4.5 20.25. 14.5 × 14.5 నాన్న 210.25. ఓకే. నెక్స్ట్ వన్ 24.5 × 24.5 చేస్తే 600.25. 34.5 × 34.5 1190.25. అండ్ నెక్స్ట్ వన్ 44.5 × 44.5 చేస్తే ఎంత వస్తుంది నాన్న మనకి 1980.25. సో ఇలా డి స్క్వేర్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఈ డి స్క్వేర్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి, ఓకే. 2070.25 × 3 చేస్తే 6210.75. నెక్స్ట్ వన్ 1260.25 × 2 వచ్చేస్తే 2520.5. 650.25 × 8 చేస్తే 5202. నెక్స్ట్ 240.25 × 7 చేస్తే మనకి 1681.75. నెక్స్ట్ 30.25 × 12 నాన్న 363. 20.25 × 20 చేస్తే 405. 210.25 × 8 చేస్తే 1684. 600.25 × 20 చేస్తే 12,005. నెక్స్ట్ 1190.25 × 10 చేస్తే 11,902.5 నాన్న. నెక్స్ట్ వన్ 1980.25 × 10 చేస్తే 19,802.5. సో ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ ఇంటూ డి స్క్వేర్ చేసాం కదా. సో అన్ని వాల్యూ చేస్తే మనకి సిగ్మా ఎఫ్డి స్క్వేర్ ఎంత వచ్చింది నాన్న 61,777. ఓకే. ఫార్ములాలో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేయడమే. సో ఫ్రీక్వెన్సీ టోటల్ ఎంత నాన్న n = 100, ఓకే. n = 100. ఫ్రీక్వెన్సీ టోటల్ 100. సిగ్మా ఎఫ్డి స్క్వేర్ ఎంత వచ్చింది నాన్న 61,777. సో ఫార్ములా ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ = సిగ్మా ఎఫ్డి స్క్వేర్ డివైడెడ్ బై n /
రూట్. ఓకే, సిగ్మా ఎఫ్డి స్క్వేర్ ఎంత వచ్చింది 61,777 డివైడెడ్ బై ఎన్ అంటే 100. 61,777 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుంది అన్న మనకి 617.77. 617.77కి ఎలా చేస్తారు? ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ ఉన్నాయి కదా నాన్న, దాంట్లో 617.77 ఎంటర్ చేయండి. సో దాంట్లో ఇప్పుడు మీకు రూట్ సింబల్ ఉంటుంది నాన్న, ఆ రూట్ సింబల్ని క్లిక్ చేస్తే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ మనకి వస్తుంది. సో స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది నాన్న? ఇప్పుడు 24.84854 ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఏది క్యాలిక్యులేషన్ చేయాలి? కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ని ప్రాబ్లంలో అడగకపోయినా మనం ప్రిపరేషన్ చేయాలి నాన్న. సో ఫార్ములా, యూజింగ్ ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్. స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చిందమ్మా? 24.854. నెక్స్ట్ బార్ ఎక్స్ ఎంత వచ్చింది? 55.5 నాన్న. సో ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేసాము. స్టాండర్డ్ డీవియేషన్ 24.854, అర్థమెటిక్ మీన్ 55.5. 24.858 డివైడెడ్ బై 55.5 చేస్తే 0.4478 ఈజ్ coefficient of standard deviation. Okay, arithmetic mean is 55.5 and standard deviation is 24.854. And next one, coefficient of standard deviation is 0.4478. Okay, ఇదే క్వశ్చన్కి సేమ్ మనకి అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ అజ్యూమ్డ్ మీన్. సో క్వశ్చన్ చూడండి, ఎక్స్ వాల్యూస్ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఫ్రీక్వెన్సీ 3, 2, 8, 7, 12, 20, 8, 20, 10, 10. సో ఫ్రీక్వెన్సీ టోటల్ 100. dx మనం అజ్యూమ్డ్ మీన్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా. అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో ఫార్ములా ఏముంది నాన్న మనకి? స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా fdx స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ సిగ్మా fdx డివైడెడ్ బై n హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే, సో ఇది ఫార్ములా నాన్న. సిగ్మా fdx స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ సిగ్మా fdx డివైడెడ్ బై n హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో దీంట్లో మనకి ఏం కావాలి? సిగ్మా fdx స్క్వేర్ కావాలి, సిగ్మా fdx టోటల్ కూడా మనకి కావాలి నాన్న. సో f ఇంటూ dx చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి dx ఉండాలి, dx స్క్వేర్ కూడా మనకి ఉండాలి నాన్న. సో dx మనకి ఎలా వస్తుంది? x మైనస్ ఏ. dx ఈక్వల్ టు x మైనస్ ఏ. సో ఏ వాల్యూ ఎక్కడి నుంచి ఉంది అంటే x వాల్యూస్లో నుంచి ఏదైనా ఒక వాల్యూని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, సో నేను ఇప్పుడు ఏది అజ్యూమ్ చేసుకుంటున్నాను? 50 వాల్యూని అజ్యూమ్ చేసుకుంటున్నాను. 10 మైనస్ 50 చేస్తే 40 నాన్న. ఎప్పుడు కూడా మనం ఏ మైనస్ ఏ ఎక్స్ చేయొద్దు, ఎక్స్ మైనస్ ఏనే చేయాలి. ఓకే, 20 మైనస్ 50 మైనస్ 30, 30 మైనస్ 50 మైనస్ 20, 40 మైనస్ 50 మైనస్ 10, 50 మైనస్ 50 కూడా చేయాలి నాన్న. సో 0. 60 మైనస్ 50 ప్లస్ 10, 70 మైనస్ 50 ప్లస్ 20, 80 మైనస్ 50 ప్లస్ 30, 90 మైనస్ 50 ప్లస్ 40, 100 మైనస్ 50 చేస్తే ప్లస్ 15 అన్న. సో డిఎక్స్ వాల్యూస్ వచ్చేసినాయి కదా, ఈ డిఎక్స్నే డిఎక్స్ స్క్వేర్ లాగా మనం చేయాలి. అంటే డిఎక్స్ని స్క్వేర్ చేయదు నాన్న, డిఎక్స్ వాల్యూని మనం మళ్ళీ దానితోనే మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 40 ఇంటూ 40 1600, 30 ఇంటూ 30 900, 20 ఇంటూ 20 400, 10 ఇంటూ 10 100, 0 0 వస్తుంది నాన్న. 10 ఇంటూ 10 100, 20 ఇంటూ 20 400, 30 ఇంటూ 30 900, 40 ఇంటూ 40 600, 50 ఇంటూ 50 2500. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సిగ్మా ఎఫ్డిఎక్స్ కూడా కావాలి, సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ కూడా కావాలి నాన్న. ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎఫ్ ఇంటూ డిఎక్స్ 3 ఇంటూ -40 -120, 2 ఇంటూ -30 -60, 8 ఇంటూ -20 -160, 7 ఇంటూ -10 -70, 12 ఇంటూ 0 0, 10 ఇంటూ 20 200,
8 into 20 160, 20 into 30 600, 10 into 40 400, 10 into 50 500. సో మనకి ఇక్కడ మైనస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయమ్మా 120 ప్లస్ 160 ప్లస్ 160 ప్లస్ 70. సో టోటల్ యాడ్ చేస్తే మైనస్ వాల్యూ 410. మైనస్ ఎంత వచ్చిందమ్మా 410 వచ్చింది. సో ప్లస్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి 200 ప్లస్ 160 ప్లస్ 600 ప్లస్ 400 ప్లస్ 500. సో టోటల్ ప్లస్ వాల్యూస్ ఎంత వచ్చినాయి మనకి 1860. 1860 మైనస్ 410 చేస్తే 1450. ఇదేంటిదమ్మా సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈక్వల్ టు 1450. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ కావాలి. సో డిఎక్స్ స్క్వేర్ని ఫ్రీక్వెన్సీతోని మల్టిప్లికేషన్ చేయాలి నాన్న. ఓకే 3 into 1600 4800, 2 into 900 1800, 8 into 400 3200, 7 into 100 700, 12 into 0 0, 20 into 100 nana. So 2000, 8 into 400 3200, 20 into 900 18,000, 10 into 600 16,000, 10 into 2500 చేస్తే మనకి 25,000. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ టోటల్ ఎంత 4800 ప్లస్ 1800 ప్లస్ 3200 ప్లస్ 700 ప్లస్ 2000 ప్లస్ 3200 ప్లస్ 18,000 ప్లస్ 16,000 ప్లస్ 25,000. సో సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ టోటల్ ఎంత వచ్చింది నాన్న 74,700. సో ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడమేమో. ఓకే సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది 74,700. సిగ్మా ఎఫ్డిఎక్స్ 1450, ఎన్ వాల్యూ వచ్చేసి 100. ఓకే సో అర్థమెటిక్ మీన్ కూడా అజ్యూమ్డ్ మీన్ మెథడ్ ఫాలో అవ్వాలి కదా. ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డివైడెడ్ బై ఎన్ అన్న. సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎంత వచ్చింది 1450 డివైడెడ్ బై ఎన్ అంటే 100. సో చేస్తే 0 0 క్యాన్సల్. సో ఇక్కడ మనం 1450 డివైడెడ్ బై 100 చేస్తే 14.5. అండ్ నెక్స్ట్ వన్ 50 ప్లస్ 14.5 చేస్తే 64.5. ఏంటిది బార్ ఎక్స్ ఈక్వల్ టు 64.5. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ యూజింగ్ ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డివైడెడ్ బై ఎన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్. ఓకే సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది నాన్న 74,700 డివైడెడ్ బై ఎన్ వాల్యూ 100 మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ వాల్యూ 1450 డివైడెడ్ బై ఎన్ వాల్యూ 100 హోల్ స్క్వేర్ అండర్ రూట్. 74,700 డివైడెడ్ బై 100 చేస్తే 747 మైనస్ 1450 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వస్తుందమ్మా 14.5 హోల్ స్క్వేర్ అండర్ రూట్. నెక్స్ట్ 747 మైనస్ 14.5 ఇంటూ 14.5. ఓకే దీన్ని ఎలా చేస్తాం నాన్న 14.5 ఇంటూ 14.5 చేస్తే మనకి 210.25. 747 మైనస్ 210.25 చేస్తే 536.75 అండర్ రూట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము 536.75కి రూట్ అప్లై చేస్తే 23.1678. ఇదేంటిది మా స్టాండర్డ్ డీవియేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి coefficient of a standard deviation using formula standard deviation divided by bar x. Okay standard deviation divided by bar x. Standard deviation value 23.1678 divided by bar x. Bar x ఎంత వచ్చిందమ్మా 64.75. 23.1678 divided by 64.5 చేస్తే 0.359. సో ఇదేంటిది కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 0.359. ఓకే అండ్ నెక్స్ట్ వన్ ఏంటిదన్నా కంటిన్యూస్ సిరీస్. సో డిస్క్రీట్ సిరీస్లో యాక్చువల్ మీన్ మెథడ్ చేసాము అండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కూడా చేసాం నాన్న. ఇండివిజువల్ సిరీస్లో కూడా చేసాం, అజ్యూమ్డ్ మీన్ చేసాము, యాక్చువల్ మీన్ కూడా చేసాం. అండ్ నెక్స్ట్ వన్ కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్లో మనకి మెథడ్స్ ఉన్నాయి. సో ఇది యాక్చువల్ మెథడ్. ఓకే
actual method, actual mean method. Actual mean method using formula standard deviation equal to sigma fd dash square divided by n into c. Okay, standard deviation equal to sigma fd dash square divided by n under root into c. under root తర్వాతనే into c నను. మరి ఇక్కడ మనకి ఏం కావాలి, డి వస్తే మనకి ఎక్స్ మైనస్ ఏ చేసి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వచ్చింది. మరి డి డాష్ ఎలా వస్తుంది అని అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై సి చేస్తే డి డాష్ వస్తుంది. ఓకే, డి ఎలా వస్తుంది నాన్న, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేస్తే డి వస్తుంది. డి డాష్ ఎలా వస్తుంది అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై సి చేస్తే డి డాష్ వస్తుంది. ఓకే, sigma fd dash square divided by n into under root into c. Next assumed mean method ఉంటుంది కదా. ఓకే, assumed mean method formula using standard deviation equal to sigma fdx square divided by n minus sigma fdx divided by n whole square under root into c. నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్కి దీనికి డిఫరెన్స్ ఏమొస్తుందమ్మా, అజ్యూమ్డ్ మీన్ మెథడ్లో అయితే జస్ట్ ఇంటూ సి అనేసి ఒక్కటి పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అన్న. సో స్టెప్ డీవియేషన్ మెథడ్ ఫార్ములా యూజింగ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ sigma fdx dash divided by n and whole square under root into c. ఓకే, నేను ఎలా పలుకుతున్నాను, సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డాష్ డివైడెడ్ బై ఎన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ సి. సో ఇది ఈ మెథడ్స్ మనం ఫాలో అవుతారన్న. యాక్చువల్ మీన్ మెథడ్ అండ్ అజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ మనం ఫాలో అవుతాం. ఓకే, క్వశ్చన్ వినండి. క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫ్రమ్ యాక్చువల్ మీన్. ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు, స్టాండర్డ్ డీవియేషన్ని క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు అన్న. సో ఇలా ఏ మెథడ్ బేస్ కావాలంటున్నాడు, యాక్చువల్ మీన్ మెథడ్ని బేస్ చేయమంటున్నాడు. ఓకే, క్వశ్చన్ ఏజ్ ఇన్ ఇయర్స్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. నంబర్ ఆఫ్ పర్సన్స్. సో నంబర్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి 2, 4, 8, 10, 12, 4. క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. సో ఇది కంటిన్యూస్ సిరీస్ నాన్న. ఓకే, మనకి ఇలా క్వశ్చన్ ఇస్తాడు, క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫ్రమ్ యాక్చువల్ మీన్ అంటాడు. ఇప్పుడు క్వశ్చన్ మనకి ఇండివిజువల్ సిరీసా, డిస్క్రీట్ సిరీసా, కంటిన్యూస్ సిరీసా? ఇది కంటిన్యూస్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్లో యాక్చువల్ మీన్ మెథడ్ ఫాలో అవ్వమంటున్నాడు. అంటే ఈ ఫార్ములా మనం ఫాలో అవ్వాలి. ఏదైనా స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డి డాష్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ అండర్ రూట్ ఇంటూ సి. ఈ మెథడ్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో ఇది రావాలి అంటే మనకి ఏం కావాలి నాన్న, బార్ ఎక్స్ అనేది మనకి కావాలి. ఆ బార్ ఎక్స్ కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్ మెథడ్లోనే క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ యాక్చువల్ మీన్. ఏజ్ ఇన్ ఇయర్స్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. ఫ్రీక్వెన్సీ 2, 4, 8, 10, 12, 4. సో n ఈక్వల్ టు 40. నెక్స్ట్ మిడ్ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేయాలి కదా. సో కంటిన్యూస్ సిరీస్లో మనం కంపల్సరీగా మిడ్ వాల్యూస్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకే, సో ఈ మిడ్ వాల్యూస్ ఎలా వస్తాయి మనకి, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2. లోయర్ లిమిట్ అంటే ఎంత నాన్న, 10. అప్పర్ లిమిట్ అంటే 20. 10 ప్లస్ 20 డివైడెడ్ బై 2 చేస్తే 15. 20 ప్లస్ 30 డివైడెడ్ బై 2 చేస్తే 25. 30 ప్లస్ 40 డివైడెడ్ బై 2 చేస్తే 35. 40 ప్లస్ 50 డివైడెడ్ బై 2 చేస్తే 45. 50 ప్లస్ 60 డివైడెడ్ బై 2 చేస్తే 55. 60 ప్లస్ 70 డివైడెడ్ బై 2 చేస్తే 65.
సో మిడ్ వాల్యూస్ అనేది క్యాలిక్యులేషన్ చేసేసాం నాన్న. నెక్స్ట్ ఏం చేయాలి, మనకి అర్థమెటిక్ మీన్ ఫార్ములా ఏంటి నాన్న, డైరెక్ట్ మెథడ్ సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై ఎన్. సిగ్మా ఎఫ్ఎక్స్ టోటల్ కావాలి కదా మనకి. సో ఫ్రీక్వెన్సీ ఇంటూ ఎక్స్ వాల్యూస్ని మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ ఇప్పుడు ఏజీన్ ఇయర్స్లో తీసుకుంటామా, మిడ్ వాల్యూస్ని తీసుకుంటామా? మిడ్ వాల్యూస్ని ఎక్స్ వాల్యూస్ లాగా మనం ట్రీట్ చేస్తాం నాన్న. ఓకే, ఇక్కడ ఎంత ఉంది ఫ్రీక్వెన్సీ, 2 × 15 చేస్తే 30, 4 × 25 100, 8 × 35 280, 10 × 45 450, 12 × 55 చేస్తే 660, 4 × 65 చేస్తే 260. సో సిగ్మా ఎఫ్ఎక్స్ టోటల్ మనకి ఎంత వస్తుంది నాన్న, 30 + 100 + 280 + 450 + 660 + 260. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వస్తుంది మనకి, 1780. ఓకే, 1780. ఫస్ట్ మనం ఏది ఇందులో ఏం కావాలి నాన్న, మనకి డి రావాలి. సో డి రావాలి అంటే ఏముండాలి, డి ఎలా వస్తుంది మనకి, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో డి రావాలి అంటే ఫస్ట్ మనం ఎక్స్ బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము, సిగ్మా ఎఫ్ఎక్స్ డివైడెడ్ బై ఎన్ ఫార్ములా. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చిందన్నా, 1780 డివైడెడ్ బై ఎన్ అంటే 40. 1780 డివైడెడ్ బై 40 చేస్తే మనకి ఎంత వస్తుంది అన్న, 44.5. ఓకే, 44.5 వచ్చింది నాన్న. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డి వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ రాసుకోండి మీరు. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, calculation of standard deviation. X values 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. Frequency 2, 4, 8, 10, 12, 4. So n equal to 40. Mid values 15, 25, 35, 45, 55, 65. ఇంతకు ముందు మనం క్యాలిక్యులేషన్ చేస్తాం కదా నాన్న. సో అవే తీసుకున్నాను. సో డి ఎలా వస్తుంది ఇప్పుడు, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఎక్స్ బార్ ఎంత వచ్చింది నాన్న, 44.5. 15 మైనస్ 44.5 చేస్తే -29.5. 25 మైనస్ 44.5 చేస్తే 19.5, -19.5 నాన్న. నెక్స్ట్ 35 మైనస్ 44.5 చేస్తే -9.5. 45 మైనస్ 44.5 చేస్తే 0.5. సో ప్లస్ నాన్న ఇది. 55 మైనస్ 44.5 చేస్తే 10.5. 65 మైనస్ 44.5 చేస్తే 20.5. ఓకే, డి వాల్యూస్ వచ్చేసినాయి. ఇప్పుడు డి డాష్ ఎలా వస్తుంది మనకి, సో డి డాష్ ఎలా వస్తుంది అన్న, సో ఇక్కడ ఉంది కదా మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కదా, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ డివైడెడ్ బై సి. ఓకే, ఇదైనా ఫాలో అవ్వచ్చు. లేదు అంటే డి వాల్యూస్ ఉంటాయి కదా నాన్న, డి బై సి అయినా ఫాలో అవ్వచ్చు. ఓకే, డి బై సి. డి అంటే ఏముంది మనకి, 29.5 వాల్యూ ఉంది కదా, -29.5 డివైడెడ్ బై సి అంటే ఎంతమ్మా, క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 10. -29.5 డివైడెడ్ బై 10. సో ఫస్ట్ వన్ రాస్తున్నాను చూడండి, -21.5 డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఎంత వచ్చిందమ్మా, -2.95. నెక్స్ట్ -19.5 డివైడెడ్ బై 10 చేస్తే -1.95. నెక్స్ట్ -9.5 డివైడెడ్ బై -9.5 డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఎంత వస్తుంది, 0.95, -0.95 నాన్న. అండ్ నెక్స్ట్ వన్ 0.5. సో 0.5 డివైడెడ్ బై 10 చేస్తే -0.05 మనకి వస్తుంది. ఓకే, సో -9.5 డివైడెడ్ బై 10 చేస్తే, సో ఇక్కడ మనకి వాల్యూ అనేది వస్తుంది కదా, 10.5 డివైడెడ్ బై, సో 10 చేస్తే మనకి 1.05. 20.5 డివైడెడ్ బై 10 చేస్తే 2.05 అన్న. సో నెక్స్ట్ వన్ మనకి D1 డాష్ వచ్చేస్తుంది కదా, ఈ D1 డాష్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి. 2 × 2.95 చేస్తే మనకి D1 డాష్ని స్క్వేర్ చేయాలి కదా నాన్న, -2.95 ఇంటూ -2.995. సో చేస్తే 8.07025. నెక్స్ట్ 1.95 ఇంటూ 1.95 చేస్తే 3.8025.
0.05 ఇంటూ 0.05 చేస్తే 0.0025. 1.05 ఇంటూ 1.05 చేస్తే 1.1025. నెక్స్ట్ 2.05 ఇంటూ 2.05 సో చేస్తే 4.2025. సో డి డాష్ స్క్వేర్ కూడా వచ్చేసింది నాన్న. సో డి డాష్ స్క్వేర్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి. 2 ఇంటూ 8.7025 చేస్తే 17.405. 4 ఇంటూ 3.8025. సో ఇలా ఫ్రీక్వెన్సీ ఇంటూ D1 సో డి డాష్ స్క్వేర్ మనం మల్టిప్లికేషన్ చేస్తే FD డాష్ స్క్వేర్ టోటల్ ఎంత వచ్చింది నాన్న మనకి 62.68. ఓకే, సిగ్మా FD డాష్ స్క్వేర్ ఈక్వల్ టు 62.68. మన ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడమమ్మ. ఓకే, ఫార్ములా ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా FD డాష్ స్క్వేర్ డివైడెడ్ బై n అండర్ రూట్ ఇంటూ c. సిగ్మా FD డాష్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి 62.68 డివైడెడ్ బై 40. ఓకే, ఇంటూ 10 మా 62.68 డివైడెడ్ బై 40 చేస్తే 1.567. ఓకే, 1.567 అండర్ రూట్ ఇంటూ 10. 1.567కి అండర్ రూట్ చేస్తే ఎంత వచ్చింది మనకి 1.251 ఇంటూ 10. 1.251 ఇంటూ 10 చేస్తే 12.51. ఇదేంటిది మా స్టాండర్డ్ డీవియేషన్. అండ్ నెక్స్ట్ వన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఏ స్టాండర్డ్ డీవియేషన్. సో కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం? యూజింగ్ ఫార్ములా స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై బార్ ఎక్స్. సో చేస్తే మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత వచ్చింది 12.51 డివైడెడ్ బై బార్ ఎక్స్ 44.5. 12.51 డివైడెడ్ బై 44.5 చేస్తే 0.281. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ 0.281 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 12.51 అన్న. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యాలిక్యులేట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫ్రమ్ అజ్యూమ్డ్ మీన్. సో క్యాలిక్యులేట్ అజ్యూమ్డ్ మీన్ అంటున్నాను అన్న. సో క్వశ్చన్ నేను డైరెక్ట్గా రాశాను. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. 0 to 10, 10 to 20 హారిజాంటల్గా రాసుకోండి నాన్న. సో దెన్ ఆఫ్టర్ సొల్యూషన్లోకి చేయండి. నేను డైరెక్ట్ సొల్యూషనే తీసుకున్నాను. ఓకే, 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5, 8, 7, 12, 28, 20, 10, 10. సో n ఈక్వల్ టు 100. సో ఎక్స్ వాల్యూస్ ఎలా వచ్చినాయి అన్న మనకి? సో ఎక్స్ వాల్యూస్ ఏంటి మా మిడ్ వాల్యూస్. ఓకే, మిడ్ వాల్యూస్. సో మిడ్ వాల్యూస్ ఎలా వస్తాయి? లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి. 0 + 10 డివైడెడ్ బై 2 చేస్తే 5. 10 + 20 డివైడెడ్